గ్రంథం యొక్క మాటలను మీతో మాట్లాడాలని సిద్ధపడి వచ్చాను. మరి దేవుడు ఏ విధంగా మీతో మాట్లాడుతాడో నాకు తెలియదు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టించి మైకాంజలు ప్రధాన యాజకుడైన ఎల్యాషీమును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును హననీయులు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకుని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకుని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క 3వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ యొక్క గుమ్మముల గురించినటువంటి మాటలను మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. సర్వకృపానిధివిను సర్వోన్నతుడును సర్వం ఎరిగిన మా దైవమా, నీ బలిపీఠం చెంతకు వచ్చిన నన్ను మరుగుపరిచి ఇదిగో నీ యొక్క నామములో నిలబడుచు ఉండగా బలహీనుడై నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో నీ మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును సమ్మతి పుట్టించి ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించమని, నిద్రమొత్తు అశ్రద్ధ బద్ధకములను యేసు నామములో తొలగించమని ఇదిగో ఈ సమయం ఉంది తండ్రి. నాయన నీ యొక్క శరీరము రక్తము మా మధ్యన ఉంటూ ఉండగా నాయన దాన్ని తాకుటకు కావలసినటువంటి ఒక చక్కని సిద్ధపాటు నీ వాక్కు ద్వారా మాకు అనుగ్రహించమని, నీ నామానికి మేము తెచ్చుకోమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ యొక్క నెహెమ్యా గ్రంథం నుండి మనం చదివినటువంటి వాక్య భాగంలో మొదటి వాక్యంలోనే అక్కడ మొదటి ద్వారము ఏమిటంటే అది గొర్రెల ద్వారం అని చెప్పబడినటువంటి మాట మనం చూస్తాం. మొత్తం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం నుండి మనం చూస్తే గనక 3వ అధ్యాయం మొత్తం అంతట్లోనే దాదాపుగా 10 గుమ్మాలు కట్టినటువంటి స్థానాన్ని మనం చూస్తాం. నెహెమ్యా ఎవరు ఏమిటి అనేటువంటి ఇంట్రొడక్షన్ మొత్తం అంతా కూడా మీకు ఆల్రెడీ అంతకుముందు నేను చెప్పినటువంటి వాడిని. ఒకసారి దీని గురించినటువంటి 40 రోజులు వాస ప్రార్థనలో నెహెమ్యా గురించినటువంటి విషయాల్ని నేను చెప్తూ వచ్చాను. మరి ఈ యొక్క నెహెమ్యా గ్రంథం క్రీస్తు పూర్వం మరి 430-420 సంవత్సరాల్లో ఉన్నప్పుడు రాయబడింది. ఎందుకంటే నెహెమ్యా ఎజ్రా ఇద్దరు కూడా సమకాలికులైనటువంటి వారే ఉన్నారు. వారు ఇద్దరు కూడా దేవుని యొక్క మరి పట్టణం అయినటువంటి యెరూషలేము పట్టణం గురించినటువంటి మరి ఆశ కలిగినటువంటి వారే ఉన్నారు. యెరూషలేమును గురించినటువంటి విషయంలోకి వచ్చేప్పటికి ఎజ్రా గారు మొట్టమొదటిగా మరి అక్కడికి కొంతమందిని తీసుకుని వెళ్ళడానికి మరి ప్రయత్నం చేసినటువంటి వాడే ఉన్నాడు. తర్వాత మరి ఆ యొక్క ప్రాకారాలన్నింటినీ కూడా కట్టడం విషయంలో మరి నెహెమ్యాకు దేవుడు ప్రేరేపించగా మరి ఆ ప్రాకారాలు కట్టేటువంటి పనిలో నెహెమ్యా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క నెహెమ్యా అనేటువంటి మాటకు అర్థము యెహోవా ఆదరించువాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేదై ఉంది. మరి అతడు మరి తన చరిత్రలో చూసినట్లయితే తన యొక్క జీవితంలో ఆ రాజుకి ఏమందించేవాడండి? ద్రాక్షారసాన్ని అందించేటువంటి వాడుగా ఉన్నటువంటి వ్యక్తి. మరి దేవుని యొక్క భారాన్ని బట్టి దేవుడు ఆ యొక్క గుమ్మములు కాలిపోయిన దాన్ని, ఆ యొక్క దృశ్యాన్ని, ఆ వార్తను విన్నటువంటి సమయాన్ని బట్టి ఎంతో వేదన చెందినటువంటి వాడై మరలా నేను వెళ్ళి వాటిని కట్టాలనేటువంటి ఆశతోటి మరి అతడు బయలుదేరి వెళ్ళినటువంటి సందర్భం. ఆ యొక్క మాటలన్నింటినీ కూడా నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. మరి నెహెమ్యా గ్రంథం మొత్తం అంతా కూడా చాలా చక్కగా చదివితే గనక ఆ యొక్క మాటలన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు నెహెమ్యా గ్రంథాన్ని చక్కగా మరి చదవండి. ఎందుకంటే దాదాపుగా మనకున్నటువంటి 12-13 అధ్యాయాలు ఉన్నాయి. ఆ యొక్క
నెహెమ్యా గ్రంథాన్ని చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దానిలో ఉన్నటువంటి కొన్ని గుమ్మాల గురించినటువంటి మాటలు, అంటే దాంట్లో ఉన్నటువంటి 12 గుమ్మాలు రాయబడినాయి. యెరూషలేము పట్టణం చుట్టూ కూడా 12 గుమ్మాలు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క పట్టణం, అది యెరూషలేము పట్టణం. మరి ఇప్పటికీ చూసినట్లయితే గనక కొన్ని గుమ్మాలు ఉన్నాయి, కొన్ని గుమ్మాలని మరి మూసివేశారు. ఎందుకంటే అవి మరి ఏ విధంగానూ కూడా వెళ్ళడానికి రావడానికి లేనటువంటి స్థానం అవడం వల్ల కొన్ని గుమ్మాలని మూసివేశారు. ఈరోజు నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా నాకు దీని ప్రేరేపణ వచ్చిన దగ్గర నుంచి వీటి గురించి చరిత్రను చూస్తూ ఉంటే యెరూషలేము వెళ్ళి వచ్చినటువంటి వారి యొక్క వార్తలు విన్నా కానీ కొన్ని గుమ్మాలు మాత్రమే వారికి చరిత్రలో కనబడుతూ వచ్చినాయని వారు చెప్తూ వచ్చారు. కానీ దేవుని యొక్క వాక్య భాగంలో మాత్రం 12 గుమ్మాలని మరి ఇక్కడ రాయబడి ఉన్నాయి. 12 గుమ్మాలు కూడా మరి ఈ యొక్క 12 గుమ్మాలు అని అనగానే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క పరలోక పట్టణం యొక్క 12 గుమ్మాలు కూడా అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి మాటలు మనం చూస్తాం. అక్కడ 12 ముత్యములతో కట్టబడినటువంటి ఆ యొక్క పరలోక పట్టణం, ఆ యొక్క స్థానం దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే మనం అందరం కూడా ప్రవేశించేటువంటి ఆ యొక్క చక్కని పట్టణాన్ని దేవదేవుడు మన కొరకు నిర్మించినటువంటి దానిలోనికి మనం ప్రవేశించడం కొరకు ఒక 12 గుమ్మాలు ఉన్నటువంటి ఒక పెద్ద పట్టణాన్ని నీకోసం నా కోసం కట్టించి ఉంచాడంట. దాని ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క దేంతో రాశాడండి? ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. చాలు ఆ యొక్క రత్నాలతోటి మరి కట్టబడి ఉన్నటువంటి స్థానాన్ని మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప పట్టణంలోనికి వెళ్ళాలంటే మాదిరిగా ఉంచబడినటువంటి 12 గుమ్మాలు, ఆ యొక్క 12 ద్వారాలు లో నుండి మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవ స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పరలోక పట్టణంలో ఉన్నటువంటి 12 గుమ్మాలలోకి మనం ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. ఎంతమందికి ఇష్టం ఉంది పరలోక పట్టణం వెళ్ళాలంటే? అబ్బా, అందరికి ఇష్టమేనా? అయ్యా, 12 గుమ్మాలలోనికి మీరు ఏదో గుమ్మంలోంచి వెళ్ళాలనుకుంటున్నారన్నమాట. సరే, అయితే ఆ 12 గుమ్మాల్లో ఏదో గుమ్మంలోంచి నువ్వు వెళ్ళాలనుకునేటువంటి నువ్వు మొట్టమొదటిగా నేను ఇప్పుడు చెప్పేటువంటి 12 గుమ్మాల్లో నుండి, నెహెమ్యా గారు తన చేతితో కట్టిన 12 గుమ్మాల్లో నుండి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ 12 గుమ్మాల్లో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరు ఆమెను చెప్పలేదే? చెప్పారా? దేవ స్తోత్రం, హల్లెలూయా. మరి మొదటి గుమ్మం అయినటువంటి గుమ్మం ఏమిటంటే గొర్రెల ద్వారము లేదా గొర్రెల గుమ్మము. మరి గొర్రెల గుమ్మము అని చెప్పబడినటువంటి స్థానంలో మనం చాలా చక్కగా గొర్రెల గురించినటువంటి విషయంలో చూస్తే కనుక యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి పోలికలో ఎవరిని గొర్రెగా పోల్చినటువంటి స్థానం చూస్తే కనుక యెషయా గ్రంథం యేసు ప్రభు వారిని గొర్రెగా పోల్చినటువంటి స్థానం. ఆయన మరి ఏమాత్రం కూడా వధించబడుతున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళినటువంటి బొచ్చు కత్తిరించి వాడి దగ్గర మౌనంగా ఉన్నటువంటి గొర్రెవలే ఆయన మౌనంగా ఉన్నాడని. లేత మొక్క యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? వదకు తేబడిన గొర్రెవలే ఆయన మౌనముగా ఉన్నవాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యెషయా ప్రవచన వాక్కుగా చెప్పబడినటువంటి స్థానాల్ని మనం చూస్తాం. ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఆ యొక్క గొర్రెల ద్వారము అనేటువంటి దానికి యెరూషలేములో ఉన్నటువంటి మరి ఆ యొక్క గొర్రెలన్నిటినీ కూడా ఆ ద్వారం నుండే తీసుకుని వెళ్ళేటువంటి వారు. ఎందుకు ఆ ద్వారం నుంచి తీసుకెళ్లేవారు అంటే గొర్రెల ద్వారం అని పిలువబడేటువంటి ఆ గొర్రెల నుంచి ఆ ద్వారం నుండి ఎవరైతే పాప పరిహారార్థంగా వధించడానికి తీసుకెళ్లేటువంటి గొర్రె ఏదైతే ఉందో ఆ గొర్రెల ద్వారం నుండే ఆ గొర్రెను తీసుకురావాల్సినటువంటి ఒక నియమము వారు పెట్టడం జరిగింది. దాని ప్రకారం ఏం చేసేవారంటే ఎవరైతే పాప పరిహారార్థంగా మరి ఆ యొక్క గొర్రెను వధించడానికి తీసుకుని వెళ్తారో దాన్ని ఆ ద్వారంలో నుండి తీసుకుని
వచ్చేటువంటి వారై ఉన్నారు. మరి అదే విషయం చూసినట్లయితే గనక మనకి ఈ యొక్క ద్వారం ఎవరై అంటే యేసు ప్రభు వారి నిజమైన ద్వారము. గొర్రెలకు నేను ఏమైనా ఉన్నాను, మంచి కాపరినై ఉన్నాడు. అంటే యెషయా గ్రంథం మనం చూసినట్లయితే గనక 10వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే గనక ద్వారము గొర్రెలు పోవు ద్వారమును నేనే అని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాటను కూడా మనం గమనించగలుగుతాం. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మరి అదే మాట ఇప్పుడు కొత్త నిబంధనలో చూస్తే గనక ఆ గొర్రెల ద్వారం ఎక్కడ ఉంది అని చూస్తే గనక యెషయా గ్రంథం యోహాను సువార్త 5వ అధ్యాయం 3 5 అధ్యాయం 2వ వచనం. దేవుని స్తోత్రం. చాలండి. ఏంటంట ఆ గొర్రెల ద్వారం పేరేమిటి ఇప్పుడు ఇక్కడ? బెతెస్దా కోనేరు ఒకటి కలదు. అంటే ఈ బెతెస్దా కోనేరు దేనికి సూచనగా ఉంది? అక్కడ స్వస్థతకు సూచనగా ఉంది. అలాగే మరి ఈ యొక్క గొర్రెపిల్ల అనబడినటువంటి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినటువంటి ఏదే నేనే మార్గమును చెప్పబడినటువంటి ఈ గొర్రెల ద్వారం ద్వారా ఈ గొర్రె దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క ద్వారంలోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరికి దేని నుండి స్వస్థత దొరుకుతుంది అంటే ప్రతి పాపము నుండి స్వస్థత దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్తలోని 1వ అధ్యాయం 29వ వచనంలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మాటను చూసినట్టయితే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని కూడా యేసు ప్రభు వారిని సంబోధించినటువంటి మాటల్ని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఈ యొక్క గొర్రెల ద్వారము అనబడినటువంటి దాన్ని మరి మొదటగా ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి అంటే ఆ యొక్క గొర్రెల ద్వారం అనేటువంటిది మనకెంతో ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క స్థానంలోనూ ప్రతి ఒక్కటి కూడా మనము చేసే ప్రతి ఒక్క ఆలోచనలోనూ కూడా మనం ఎక్కడి నుండి వెళ్ళవలసినటువంటి వారం అంటే గొర్రెల ద్వారం నుండే వెళ్ళవలసిన వారమై ఉన్నాం. గొర్రెల ద్వారము ద్వారా వచ్చేటువంటి ఆలోచన స్థానాన్నే మనం గ్రహించుతూ ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే గొర్రెల ద్వారం అంటే అదేంటి ఒక ఏదైనా గొర్రెల ద్వారం అని ఇలాగా గుమ్మం పెట్టుకుని ఆ గుమ్మంలోంచి వెళ్తామా? లేస్తుమా? జాగ్రత్తగా గమనించండి. ఏమిటంటే ఆ గొర్రెల ద్వారం అని పెడుతున్నటువంటి మాటకి అర్థం ఏమిటంటే విమోచన, పరిశుద్ధత. ఈ యొక్క నామానికి రుజువైన స్థానం ఏమిటంటే క్రీస్తు. మనం దేని విషయంలో ఏ ఆలోచన చేసినా ఏ విధమైనటువంటి మార్గంలో మనం వెళ్ళాలన్నా లేకపోతే ఏమి చెయ్యాలన్నా దేనిని ద్వారా ఏ మాటల ద్వారా మనం వెళ్ళవలసిన మనం ఏంటంటే క్రీస్తు యొక్క ఆలోచన ద్వారా దేవుని యొక్క మాటల ద్వారా మనం ముందుకి వెళ్ళవలసిన వారమేనో ఆ ద్వారం గుండానే. అందుకునే యేసు ప్రభు వారు మాట్లాడుతూ అన్నటువంటి మాట అదే. ఎందుకంటే నేనే ఆ గొర్రెల ద్వారాన్ని నేనే అంటే గొర్రెల ద్వారాన్ని నేనే అంటే మరి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? గొర్రెల ద్వారం నుండి వెళ్ళాలంటే కనుక మనం ఎవరి నుంచి వెళ్ళాలి? క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. అందుకునే మార్గమును నేనే, సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి చేర్చబడ్డు. అంతే. ఇప్పుడు మనం ఏ మార్గం ద్వారా వెళ్ళాలి? గొర్రెల ద్వారం ద్వారా మనం ప్రవేశించాలంటే కనుక క్రీస్తు యొక్క ప్రబోధనాలను మన యొక్క జీవితాల్లో మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. మరి యేసు ప్రభు వారు ఆయన యొక్క మాటలను తెలియపరుస్తూ ఏమన్నారంటే ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి మాట. అలాగే మొదటి ఆజ్ఞగా ఏమన్నాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పారా? దానికంటే ముందేమన్నాడు అంటే మొదటి ఆజ్ఞను కొట్టేసి రెండోది చెప్తామా? నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ యొక్క దేవుడైన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించు, పూజించు. మొట్టమొదట దాని తర్వాత చెప్తున్న మాట ఏమిటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాట.
కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ప్రబోధనాలు అంటే ఏంటి? దేవుని యొక్క మాటల్లో మనం కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితేనే, దేవుని యొక్క మాటలుగా కలిగి ఉన్నటువంటి వారం అయితే గనక మనలో ఏముంటుంది అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంటుంది. గొర్రెల ద్వారము గుండా ప్రవేశించి ప్రతి ఒక్కరూ ఎవరై ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే పరిశుద్ధులై ఉండాలి. ఆ పరిశుద్ధులై ఉండాలి అంటే కనుక యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారు మాత్రమే పరిశుద్ధులవుతారు. వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క మాటలను మనం అనుసరించి నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము అనేటువంటి మాటని గొర్రెల ద్వారం తెలియపరుస్తుంది. ఏమండి, పరలోకానికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటి గొర్రెల ద్వారం తెలియపరిచేటువంటిది ఏమిటయ్యా అంటే దేవాది దేవుడు మనకి ఏ మాటలనైతే తెలియపరిచాడో వాటిల్ని అనుసరించి మనం జీవిస్తూ నడుచుకుంటూ మనం పరిశుద్ధంగా జీవించిన వారమైతేనే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఏమన్నా అంతేనా? ఇంక వేరేది ఏమైనా ఉందా? మీరు ఇంకేమైనా కావాలంటే చెప్పుకోండి. నేను ఇలా మాత్రమే ఉండగలను ప్రభువా, నీకు స్తోత్రం, మరి నేను యాక్సెప్టబుల్లేనా అనేటువంటిది ఏమైనా ఉన్నాయా? ఎక్కడేమి యాక్సెప్టబుల్స్ ఏమి లేవండి. ఒకటే, ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించినట్లయితే, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకున్నట్లయితే నీవు దేవుని యొక్క సన్నిధికి చేర్చబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి మొదటిది గొర్రెల ద్వారం. రెండవది మరి 3వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆ యొక్క 2వ ద్వారాన్ని చూస్తాం. మత్స్యపు గుమ్మము. మత్స్యపు గుమ్మము. రెండోది ఏమిటి? మత్స్యము అంటే ఏంటి? చేప. చేప గుమ్మం అంటే యాక్చువల్లీ ఇది ఉన్నటువంటి స్థానం ఏమిటాయి అంటే ఆ యొక్క మధ్యధరా సముద్రము, యోర్దాను నది ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం వైపు ఉండేటువంటి ఈ యొక్క గుమ్మం. కాబట్టి ఎక్కువ శాతం ఎవరు ఉండేవారంటే ఆ యొక్క సముద్రంలో పట్టినటువంటి చేపలను కానీ లేకపోతే యోర్దాను నదిలో పట్టినటువంటి చేపలు కానీ మొత్తం అన్నింటినీ కూడా ఈ యొక్క మత్స్యపు గుమ్మం ముందు నుండి తీసుకుని వచ్చేవారు. వచ్చి మరి మనందరికి బాగా తెలుసు కదా, ఫిష్ మార్కెట్స్ అంటాం కదా. ఇప్పటి కాలంలో ఫిష్ మార్కెట్ అంటారు. ఫిష్ అన్ని కూడా ఒక చోట ప్రత్యేకంగా ఆ మార్కెట్లోనే అమ్ముతూ ఉంటారు, రకరకాల ఫిష్లన్నీ కూడా. అలాగే మరి ఆ యొక్క మత్స్యపు గుమ్మం నుండి తీసుకుని వచ్చి ఈ యొక్క మత్స్యకారులందరూ కూడా ఆ యొక్క గుమ్మం నుండి ఉన్నటువంటి ఆ ముందున్నటువంటి ప్రాంతంలో అంటే యెరూషలేము లోపలికి ఆ మత్స్యపు గుమ్మం నుండి వచ్చి ఏం చేసేవారు అంటే అక్కడ మొత్తం అన్ని కూడా వాటిని అమ్మడం జరుగుతూ వచ్చేది. కాబట్టి దాని పేరు ఏం పెట్టారా అంటే మత్స్యపు గుమ్మం అని పెట్టారు. ఆ పట్టణం యెరూషలేము పట్టణంలో ఆ ద్వారం గుండా వచ్చి ఆ యొక్క చేపలు రాసులుగా పోసి వారు అక్కడ ఉంటూ ఉన్నటువంటి స్థానం అది. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. అంటే మనం ఈ యొక్క మత్స్యపు గుమ్మం అనేటువంటిది మనకు దేనిని తెలియపరుస్తుంది, దేనిని సూచిస్తుంది? మన జీవితంలో ఈ యొక్క మత్స్యపు గుమ్మం యొక్క స్థానం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే గనక మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో దేవదేవుడు యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మాటను మనం చూడండి. పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఏం చెప్తానంటండి? మనుషులు పట్టలను జారలుగా. వారు ఎవరై ఉన్నారు? గలిలయీయులు, చేపలు పట్టేవారు, చేపలు పట్టేటువంటి వారుగా ఉన్నారు. వారిని దేవదేవుడు ఏం చేస్తానన్నాడు? మనుషులు పట్టేటువంటి జాలర్లుగా చేతునని వారితో చేస్తానని చెప్పాడు. కాబట్టి వారు ఏం చేశారయ్యా అంటే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క గుమ్మమును గురించినటువంటి విషయంలో మనకి ఏం తెలియపరుస్తుందా అంటే మనల్ని దేవదేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నటువంటి వాడు ఏంటంటే మరి మనుషులను బట్టేటువంటి జాలర్లుగా చేయాలనుకుంటున్నాడు. ఈ మాట దగ్గరికి వచ్చేప్పటికి చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. ఎందుకనంటే
నీవు నేను దేవుని బిడ్డలంగా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వారంగా, అంటే మరి ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద, కానీ వాళ్ళందరినీ దేవదేవుడు ఎన్నుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. మరి ఈ యొక్క సన్నిధికి వచ్చినటువంటి మిమ్మల్ని, అలాగే రక్షణ పొందినటువంటి మిమ్మల్ని, అలాగే యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన మిమ్మల్ని, అలాగే కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి వారిని, వారందరినీ యేసు ప్రభువారు ఆయన తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన ఎంపిక చేసుకున్నాడు. మనం అందరం కూడా ఎన్నిక చేయబడినటువంటి వారం, ప్రత్యేకంగా ఎన్నిక చేయబడినటువంటి వారం. అంతేగాని బయట ఉన్నటువంటి లోకస్తుల వరే మనం ఉండవలసినటువంటి వారం కాదు, ఉండదగిన వారం అంతకంటే కాదు. ఎందుకనంటే దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన సిద్ధపరుచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మచ్చపు గుమ్మం మనకు తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి గుమ్మం ఏం తెలియపరుస్తుంది అంటే, ఆయన రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ఉండాలి అని మొదటి గుమ్మం తెలియపరుస్తుంది. రెండవ గుమ్మం ఏం చెబుతుంది అంటే, నీవు ఏమి చేయడం కొరకు నియమించబడ్డావు, ఎందుకు ఏర్పాటు చేయబడ్డావు, ఏనిని నీ ద్వారా చేయడం కొరకు దేవుడు ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని రెండో గుమ్మం తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము, దేవుని రక్తం చేత కడగబడ్డాం, పాప విమోచన కలిగింది, లేకపోతే రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, దేవుని యొక్క వాక్యాన్ని ఎట్టున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అని చెప్పి మనం ఒక్కళ్ళని సంకలు కొట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు. మన దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థానం ఏమిటంటే, నీవు పొందినటువంటి రక్షణని ఇతరులకి తెలియపరచాలి. నీవు రక్షణ పొందినటువంటి స్థానాన్ని సాక్షి రూపంలో ఇతరులకు తెలియపరిచి నీవు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఒక జాలరి చేపలను ఎలా పడతాడు వల వేసి, అలాగా నీకు ఇచ్చినటువంటి సాక్ష్యం ద్వారా, దేవుడు నిన్ను ప్రేరేపించిన ప్రేరేపణ ద్వారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నీవు కూడా పని చేసే వ్యక్తిగా ఉండాలి. అది ఆయన రెండవ గుమ్మం ద్వారా నీ నుండి కోరుచున్నటువంటి ఒక సాక్ష్యం. రెండవ గుమ్మం ఏం మాట్లాడుతుంది మనతోటి? ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, వినపడలేదని కాదు, మీ నోటి నుండి వినాలని. ఎందుకంటే మనం వినడానికి మాత్రం వింటాం, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాం కదా. మనలో ఉన్నటువంటి చాలా బెస్ట్ క్వాలిటీ అది. అందుకుని ఒకవేళ మధ్యలో నోరు ఉంది కదా, రెండు చెవుల మధ్యలో నోరు ఉంది కదా, ఆ నోటితో పలికితే కనుక కొంచెం ఉన్న సగం ఉంటుందేమో మధ్యలో అని నా బాధ. కాబట్టి ప్రియమైన వారలారా, పిల్లల్ని అందుకునే వారలు చెప్పిస్తూ ఉంటారు కదా, ఏమంటే చెప్తారు లేదా, తెగరుతారు వాళ్ళు. పక్కన స్కూల్ పక్కన వెళ్తా అంటే తెగరుతారు అందరు గల్లు ఒకసారి. మరి మీ చేత కూడా అలాగే చెప్పించాలి. అందుకునే ఆ మాట అడిగింది. రెండవ ద్వారం దేన్ని తెలియపరుస్తుంది అంటే, మనము ఆ యొక్క మచ్చపు గుమ్మము అనేటువంటిది మనకు తెలియపరిచే మాట ఏమిటి అంటే, మనము దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా పని చెయ్యాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసే వరంగా మనం ఉండాలి. మనం ఒకరు రక్షణ పొందితే సరిపోదు. మనం రక్షణ పొందినటువంటి మన రక్షణ అనేకులను రక్షణలోనికి నడిపించేదిగా ఉండాలి. మన కుటుంబీకులు రక్షణలోనికి నడిపించేదిగా ఉండాలి. మన కుటుంబీకుల గురించినటువంటి భారంతో కలిగినటువంటి ఆ యొక్క మరి బాధ్యతతో కూడినటువంటి ఆ ప్రార్థన భారం అనేటువంటిది మనలో ఉండాలి అనేటువంటి విషయాన్ని మచ్చపు ద్వారం తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీవు మచ్చపు ద్వారము గుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ మచ్చపు ద్వారము గుండా వెళ్ళేటువంటి ఆ క్రియ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. నేను పరలోకం వెళ్ళిపోతానంటే గనక
మరి మొట్టమొదటిగా ఈ యొక్క మత్స్యపు ద్వారం గుండా వెళ్ళేటువంటి ఆ యొక్క అనుభవం గనక నీకుంటేనే అక్కడ నువ్వు ఆ యొక్క పరలోక పట్టణంలో ఒక ద్వారం నుండి వెళ్ళగలుగుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమ్మా ఏంది, నేను రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? నేను రక్షణ పొంది 40 సంవత్సరాలు అయిందండి, 45 సంవత్సరాలు అయిపోయింది అంటే అప్పుడే 60 సంవత్సరాలు వచ్చేసేవారు పైకి అయితేను. సరేలే, అయితే మరి ఈ 40 సంవత్సరాలు ఏం చేసావు? ఎవరినైనా ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించావా? నీ చరిత్ర ఇలాగే పెద్ద గ్రంథం, నీకు ఒక పెద్ద పేజీ, దాంట్లో పైన ఎస్తేరు, లేకపోతే కనుక సారీ ఎవరు అనుకోవద్దు, ఆ పేరున్న వాళ్ళు ఆ గవ్వుకు నోటికి వచ్చింది అంతే. అంటే నువ్వు నేను ఇక్కడ పిలిచే పేరు వేరుగా ఉంటుంది, అక్కడ ఆయన పిలిచే పేరు వేరుగా ఉంటుందంట. మరి ఏ పేరుతో పిలుస్తాడో నీకు మాత్రం వినపడుతుందంట ఆ పేరు కూడా. ఎవరిని ఏ పేరుతో పిలుస్తాడో ఆయనకే తెలుసు, ఆ పేరు వారికి మాత్రం వినపడుతుందంట. మరి అలాంటప్పుడు మనం ఇక్కడ ఏ పేరు పెట్టి పిలుచుకున్నాం కానీ మనకేమి సంబంధం లేదు. అక్కడ ఏ పేరుతో పిలుస్తాడు ఆయన. పిలిచి నువ్వు ఎంతమందిని రక్షించావు? ఏంటి 40 సంవత్సరాలు నా బిడ్డగా ఉన్నావా? అబ్బో, మరి ఏంటి నీ కింద బోళ్ళంత మంది ఉన్నారుగా, నువ్వు చెప్పలేదేంటి ఎవరికి సువార్త? నువ్వు చెప్పలేదేంటి, ఎవరిని నడిపించలేదేంటి నీవు దేవుని సన్నిధికి? అయ్యో, అయితే గనక నీవు ఈ యొక్క గుమ్మం నుండి ప్రవేశించడానికి అర్హురాలు కాదు అని చెప్పి నేను నా గుమ్మం దగ్గర ఆపేశారు అనుకో, మన పరిస్థితి ఏమంటారు అప్పుడు? ఇంకో గుమ్మం ఎత్తుకుంటామా? ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే నేను చూడలేదు, నువ్వు చూడలేదు. 12 గుమ్మాలు ఇలా తిన్నగా ఉన్నాయో లేకపోతే చుట్టూతో ఉండి ఎక్కడున్నాయో ఏమిటో మనకు తెలియదు. కానీ ఈ యొక్క యెరూషలేము మాత్రం చుట్టూతో ఉన్నాయి. యెరూషలేము మాత్రం చుట్టూతో ఉన్నాయి. ఆ యొక్క పట్టణంలో మరి ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం ప్రవేశించాలి అనేటువంటి స్థానం గురించినటువంటి విషయంలో ఈ యొక్క విషయాల్ని నీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే గనక మొట్టమొదట ఆయన యొక్క మాటలను మనం జాగ్రత్తగా విని అనుసరించి ఆచరించి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాం. రెండవది ఏమిటంటే ఆయన మనం రక్షించినటువంటి విధానాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, మనం ఆయన బ్రతికించుతూ బలపరుస్తూ వచ్చేటువంటి ప్రతి ఒక్క స్థానాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన రాజ్యము వ్యాప్తి కొరకు, ఆయన కొరకు పనిచేసేటువంటి మత్స్యకారులు వలె మనము ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 3వ గుమ్మం దగ్గరికి వద్దాం. అది నెహెమీయా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి గుమ్మం. అది పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పాసయ్య కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములు ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇప్పుడు 3వ గుమ్మం దగ్గరికి వచ్చేసాం. అది ఏ గుమ్మం అండి? పాత గుమ్మం. ఏంటి పాత గుమ్మం అంటే? పాతదిగా ఉన్నటువంటి గుమ్మం, పురాతనంగా నుంచి ఆ ద్వారం అన్నిటికన్నా ముందు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ద్వారం. అది మొదట యెరూషలేము కట్టడం మొదలుపెట్టినప్పుడు మొదట కట్టినటువంటి ఆ యొక్క గుమ్మం. దాని గురించి దాన్ని బట్టి ఏమన్నారంటే పాత గుమ్మం అని దాని పేరు పెట్టారు అక్కడ. అంటే మన ఊర్లో కూడా మనం చూస్తాం ఏమంటే ఆ ఊరు ఎక్స్టెన్షన్ అయితే గనక ఎవరైనా అంటారన్నమాట, ఏంటంటే గనక అది పాతూరు, ఇది కొత్త ఊరు అంటారు కదా చాలా ఊళ్ళలో. అలాగే పాత ఊరు అంటే మొట్టమొదట కట్టబడినటువంటి గుమ్మం కాబట్టి దాన్ని పాత గుమ్మము అని పిలువబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనము ఈ యొక్క పాత గుమ్మమును గురించినటువంటి విషయం మనకు దేనిని సూచిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఒకంత పరిశీలించి మనం ఈ గుమ్మంలోంచి మనం ఇంకో గుమ్మంలోనికి వెళ్దాం. ఈ యొక్క గుమ్మం మనం దేనిని సూచిస్తుంది అంటే మన యొక్క పాప జీవితాన్ని గురించినటువంటి, పాత రోత జీవితాన్ని గురించినటువంటి స్థానాన్ని మరి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నటువంటిది ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఒక మాటను మీకు తెలియపరుస్తాను. 1 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. చాలండి. ఈ యొక్క పాత గుమ్మము దేన్ని సూచిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఆజ్ఞాతిక్రమాన్ని సూచిస్తోంది. మనలో ఉన్నటువంటి ఆజ్ఞాతిక్రమాన్ని, అంటే ఇక్కడ ఆజ్ఞాతిక్రమమే పాపము అని తెలియపరుస్తుంది. ఎందుకంటే నేను పాపము అని మరి స్పష్టించకుండా మాట్లాడుతున్నటువంటి స్థానం ఏమిటి అంటే మరి ఆజ్ఞాతిక్రమము అనేటువంటి స్థానాన్ని మనలో తెలియపరుస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటి స్థానంలో మరి బైబిల్ గ్రంథంలో చాలామంది ఆజ్ఞను అతిక్రమించి వారికి వచ్చే దీవెనల్ని పొందలేకపోయారు, పోగొట్టుకున్నారు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనకు బాగా తెలుసు సౌలు గురించి. ఏమండి, మొట్టమొదట ఆదిలోనే ఆదామవ్వల గారి గురించి మనం చూసినట్లయితే వారు మొదట్లోనే పోగొట్టుకున్నారు. వారి వల్లనే మరి ఒక మనుషుని వలన శాపం మనలోనికి, పాపం మనలోనికి వచ్చింది. కాబట్టి అందుగురించే ఆయన మనుషు రూపిగా మరలా వచ్చి పాపరహితుడిగా జన్మించి మన పాపం నుండి మనల్ని విడిపించుటకు ఆయన రావాల్సి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటి స్థానం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన జీవితాల్లో. ఎందుకంటే దేవాదేవుడు మనల్ని ఇచ్చిన ఆజ్ఞని మనం పాటించేటువంటి స్థానం, దాని గురించినటువంటి విషయంలో 119వ కీర్తనలో దాని గురించినటువంటి మాటను దావీదు భక్తుడు మాట్లాడుతూ ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను, నిబంధనలు అంటూ, లేకపోతే న్యాయ విధులు అంటూ, లేకపోతే ఆయన మనకు ఇవ్వబడినటువంటి ఉపదేశములు అంటూ, ధర్మశాస్త్రం అంటూ మొత్తం 119వ కీర్తనలో ఉన్నటువంటి 173 చరణాల్లోనూ కూడా మరి చాలా విషయాల్ని, చాలా మాటల్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వానిగా దావీదు చాలా చక్కని మాటలను, ఆజ్ఞను అతిక్రమించే స్థానంలో, లేకపోతే న్యాయ విధుల విషయంలో, లేకపోతే కట్టడల విషయంలో అన్ని ప్రతి ఒక్కటి కూడా దానికి అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ఆజ్ఞ. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారం మనం గనక నడుచుకొనకపోయినట్లయితే, సౌలు ఏ విధంగా అయితే తనకు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో, ఏమండి, సౌలు ఎన్ని సంవత్సరాలు రాజుగా చేశాడు? సౌలు ఎన్ని సంవత్సరాలు రాజుగా చేశాడు? 42 సంవత్సరాలు రాజుగా చేశాడు. కానీ దేవుని యొక్క ఆత్మ అతనితో ఉన్నటువంటి సంవత్సరాలు ఎన్నో తెలుసా? 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాలు మాత్రమే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి అతడు దేవుని రాజ్యాన్ని పరిపాలన చేశాడు. కానీ 40 సంవత్సరాలు కూడా ఆత్మ లేనివాడుగా పరిపాలన చేశాడు. ఎందుకనంటే కేవలం ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆజ్ఞను అతిక్రమించినటువంటి స్థానాలు ఎక్కడన్నా ఉన్నట్లయితే, దేవదేవుడు మాట్లాడుతూ మొదటి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లోనూ నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. ఇంకా తర్వాత రెండోది, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ దేని ఆకారం ఉంది కానీ దేని రూపం ఉంది కానీ నీవు దేన్ని కూడా పోయించకూడదు. మూడోది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని స్తోత్రం. 4వది, మింగుడు పడనటువంటిది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను. ఏమండి, మనం ఎన్ని వారాలు దేవుని యొక్క సన్నిధికి ఆబ్సెంట్ అవుతున్నాం, ఎన్ని ఆదివారాలు
దేవుని సన్నిధిలో కనబడుకోకుండా ఉంటున్నాం. ఆజ్ఞ ఏమిటయ్యా అంటే ఆజ్ఞను అతిక్రమించేటువంటి స్థానాన్ని గురించి మాట్లాడుతుంది. మనం ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారమైతే ఈ గుమ్మం గుండా మనం ప్రవేశించలేము. ఎందుకంటే ప్రియమైన వారులారా, ఇక్కడ ఉన్నప్పుడే ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో తప్పు అయిపోయిందయ్యా, నాకెవరు చెప్పలేదయ్యా అని అంటానికి అక్కడ నో ఛాన్స్. ఇక్కడే ఉంది నీకు ఏదైనా అవకాశం. నీ యొక్క చికెన్ తింటే కనుక నోట్లో ఇరుక్కుపోయినటువంటి దాన్ని తీసుకునేదాకా ఎంత బాధపడాల్సి వస్తుందో ఏమండి మీ అందరూ బాగా తెలుసుగా. దానికోసం ప్రత్యేకం పొలంలో నోట్లో వేసుకుని జేబులో వేసుకుని తిరుగుతూ ఉంటాం. అది వచ్చేదాకా చాలా బాధ. అలాగే ఇదిగో ఇక్కడే నువ్వు సరి చేసుకోవాలనుకుంటే ఏదైనా కానీ, ఏదైనా తీసేసుకోవాలన్నా, ఏదైనా దేవుని పక్షంలో నువ్వు నిలబడి చేయాలనుకున్నా ఏదైనా ఇప్పుడే చేయాలి. నీకు ఇవ్వబడిన సమయం ఇప్పుడే. కాబట్టి ఈ సమయంలోనే ఈ భూమి మీద నువ్వు జీవించి ఉన్నటువంటి ఈ సమయంలోనే నిన్ను నీవు సరి చేసుకుంటావో, లేకపోతే దేవుని పనిలో నువ్వు పాల్గొంటావో, దేవుని పని విషయంలో నీవు బలమైనటువంటి వ్యక్తిగా పనిచేస్తావో, లేకపోతే ఏ ద్వారం గురించి ప్రవేశించాలనుకున్నటువంటి స్థానంలో నీవు జీవిస్తావో, ప్రతి ఒక్కటి కూడా నీకు ఇవ్వబడినటువంటి ఈ భూమి మీద ఈ సమయంలోనే. కాబట్టి దేవదేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతుంది ఏమిటంటే, మరి గొర్రెల ద్వారము అనబడినటువంటి ఆ యొక్క ద్వారము క్రీస్తు యొక్క ప్రబోధనాలను గ్రహించినటువంటి వారమై ఆచరిస్తూ నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నామని. అలాగే రెండవది ఏ ద్వారం అండి? మత్స్యపు ద్వారము. అంటే ఆయన కొరకు పనిచేసేటువంటి వారముగా మనం జీవించేటువంటి ఆ యొక్క స్థానాన్ని కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని. అలాగే మూడవది పాత గుమ్మము ద్వారము. అది మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటువంటి పాపమును గురించినటువంటి హెచ్చరికను తెలియపరుస్తున్నటువంటి గుమ్మం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం మరి ఆ హెచ్చరికలను తీసుకుంటూ చాలా జాగ్రత్తగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు రాస్తూ అంటాడు 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూడండి. 4వ అధ్యాయం ప్రభువు కాబట్టి మేలైనది ఏదైనా ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైన దానిని మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి చేయనటువంటి వాడికంట పాపం కలుగు. అంటే శిక్ష వస్తుంది. అదే ఆజ్ఞను అతిక్రమించినటువంటి స్థానం. అది మంచిది అని తెలిసి కూడా కొంతమంది నాకెందుకులే, ఆడికి మంచి చేస్తే గనక నాకేం వస్తుంది, వాళ్ళకి మంచి జరిగితే గనక నాకేం వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తే గనక నాకేం వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆవిడ మాట వింటే గనక నాకేం వస్తుంది, అక్కడికి వెళ్ళి అది చేస్తే నాకేం వస్తుంది అనేటువంటి విషయాల్లో మంచి చేయడం కూడా మానేసేటువంటి ఆలోచన కలిగిన వారలారా జాగ్రత్త. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నటువంటి మాటకు ఒక చిన్న మాట మీ ముందు ఉంచుతున్నాను. ఏమిటంటే, ఒకవేళ మేలు చేయడానికి మరి మేలైనదని ఎంచి మనం చేయకోకుండా ఉన్నట్లయితే అది కూడా ఏమైందంట, పాపము అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త. ఎందుకంటే ఈ యొక్క పాత గుమ్మము నుండి, అంటే దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటి యొక్క గుమ్మంలో నుండి నువ్వు వెళ్ళాలి అంటే గనక ఇక్కడే నిన్ను నీవు సరి చేసుకోవాలి, ఇక్కడే నిన్ను నీవు బలపరుచుకోవాలి, ఇక్కడే నిన్ను నీవు నేను ఏ ఆజ్ఞలో మరి పడిపోతున్నాను, ఏ ఆజ్ఞను పాటించుకోకుండా ఉన్నాను, ఏ ఆజ్ఞ ద్వారా నేను జీవించలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడే మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించేలాగా చేసేటువంటి పాపం ప్రస్తుతం దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారిని ఎంతగానో పట్టి పీడిస్తూ ఉన్నటువంటి, సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నటువంటి
సెల్ ఫోన్ల మయం. అది యవనస్తునే కాదు, పెద్దవాళ్ళనే కాదు, కుటుంబీకులనే కాదు, బంధువులనే కాదు, ఎవరినైనా కానీ వారి యొక్క సమయాన్ని మొత్తం, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మొత్తం కూడా అది తీసుకుని భయంకరమైనటువంటి రీల్స్, లేకపోతే భయంకరమైనటువంటి డాష్ అన్నిటినీ కూడా చూడడానికి వాళ్ళ సమయాన్ని హెచ్చిస్తున్నారు తప్ప దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి మాత్రం వాళ్ళు ఏ సమయాన్ని ఉపయోగించట్లేదు. వారు చేద్దాం అనుకున్నటువంటి ఆలోచన ఉన్నా కానీ చేయనివ్వకుండా వాళ్ళ సమయాన్ని దోచుకుంటున్నటువంటి ఈ రంగుల వలయం ఉంది సారా. ఈ దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. 8ంటికి వచ్చేస్తారు డ్యూటీ నుంచి, గబుక్కుని ఒక అరగంటలో బయలుదేరి మందిరానికి రావడానికి బద్ధకం. వచ్చి ఆ సెల్ ఫోన్ ఆన్ చేసి ఇలా అనేప్పటికి ఓహో ఆహా ఈహి ఆహా అనేప్పటికి 10, 8:30కి దాన్ని ఇలా అంటారు, అంతే 10. అయ్యో 10 అయిపోయిందా, పడుకోవాలి. చాలా సమయాన్ని దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకనంటే అందరూ ఉన్నారు అంటలేదు, కొందరే ఉన్నారని అంతకన్నా అంటలేదు నేను. ఎందుకనంటే ఇది వాడే ప్రతి ఒక్కరిని కూడా ఇది మనల్ని ఎంతో మోసం చేస్తుంది, ఎంతో మన సమయాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుకోకుండా చేసేటువంటి దానికి నువ్వు దూరంగా ఉండమంటున్నాడు. ఏది 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుతూ అంటాడనమాట. తిమోతి మాట్లాడుతూ యవనస్తుడా నీ యవనేచ్ఛల నుండి నీవు దూరంగా పారిపో అని అంటాడు అక్కడ. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే మనము దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చే వారంగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క పాత గుమ్మం మనతోటి మాట్లాడుతోంది. కాబట్టి దేవుని బిడ్డ, మరి నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చే వ్యక్తిగా, మరి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ప్రతి ఒక్క దాని నుండి కూడా బయటకు వచ్చినటువంటి వ్యక్తివిగా, మరి ఆయన చేత రక్షించబడినటువంటి వ్యక్తివిగా, ఆయన యొక్క రక్తం చేత కడుగుబడినటువంటి వ్యక్తివిగా, ఆయన యొక్క శరీరం రక్తమును మరి తాకడానికి మరి యోగ్యమైనటువంటి వ్యక్తివిగా నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తివిగా దేవుని సన్నిధికి వచ్చున్నావా? ఎందుకంటే ఆయన ఆజ్ఞను మనం ఎప్పుడైతే శిరసావహిస్తామో అప్పుడే ఆయన మనల్ని బట్టి ఎంతగానో ఆనందించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సౌలు రాజుగా ఎంపిక చేయబడినటువంటి వాడై ఉన్నప్పటికీ, అతను రాజుగా ఉన్నప్పటికీ దేవదేవుడు ఏమంటున్నాడు? ఏమండి, దావీదుని ఎన్నుకున్నప్పుడు ఇతడు ఎక్కడ ఏసు రక్తం జయం ఏమంటున్నాడు? దావీదుని ఏమంటున్నాడు? ఇతడు నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు. అంటే అంతకుముందు కోరుకున్నాడు ఏమయ్యాడు? దేవుని ఆయన ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి తీసి పక్కన పడేశాడు. దేవుని బిడ్డ జాగ్రత్త సుమా. ఆయన యొక్క ఆజ్ఞను ఆయన మాటను ఎవరైతే శిరసావహించేవారుగా ఉంటారో వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా ఉండి మనం దేవుని యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందామనుకోండి, అది మనకెంతో దీవెన, మనకెంతో ఆశీర్వాదం, మనకెంతో ఆనందాన్ని కలుగజేసేదే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క పాత గుమ్మంలో నుండి మరి 4వ గుమ్మం అయినటువంటి లోయ గుమ్మంలోనికి మనం ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క లోయ గుమ్మం, లోయ గుమ్మం అనేటువంటిది ఎక్కడుంది అంటే 3వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూస్తాం. లోయ ద్వారమును హానోనును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎవరు కట్టారు, ఏం చేశారు అనేటువంటి స్థానాల కంటే ఇక్కడ ఉన్నటువంటిది 4వ ద్వారం ఏమిటయ్యా అంటే లోయ ద్వారం. అంటే లోయ ద్వారము అని అంటే ఏమిటి? అది లోయ అంటే ఏమిటి? లోతైంది. ఏమండి? లోతైనది. ఇంతవరకు లోయ ప్రాంతంలోనే ఎక్కువగా మరి ఆ ప్రాంతం చుట్టూతోనే అన్ని కూడా ఈ యొక్క డేరాలు వేసుకుని వాళ్ళు ఉండడం. ఎందుకంటే లోయలో మరి నీళ్లు వచ్చి అక్కడ ఆగడం, అంతా కూడా పచ్చగా ఉండటం, దాని మీద అక్కడే ఉండటం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ వచ్చేది. ఆ యొక్క లోయ ద్వారం అని పిలువబడేటువంటి ఈ యొక్క లోయ ద్వారం అనేటువంటిది యెరూషలేము నుండి మరి లోయలోనికి దిగేటువంటి మార్గంలో, అంటే కొంచెం కిందకు దిగేటువంటి మార్గంలో ఉండేటువంటి ఆ యొక్క స్థానం ఉంది కాబట్టి దాన్ని లోయ మార్గము అని పిలవడం జరుగుతూ వచ్చింది, దాని యొక్క చరిత్ర. కాబట్టి ఈ యొక్క లోయ ద్వారం అనేటువంటిది మనతో మాట్లాడేటువంటి స్థానం ఏమిటంటే, దేవాదేవుడు మనలో చూసేటువంటి గొప్ప స్థానం తగ్గింపు స్వభావం. తగ్గింపు స్వభావం. మనం ఎవరైనా కానీ ఏదైనా మాట మాట్లాడుతున్నప్పుడు మనం తగ్గించుకున్నాం అంటే కనుక మన అంటారన్నమాట, ఏంటిరా పద్యానికి అలాగా నువ్వు తగ్గించుకుంటున్నావేంటి, అలా నువ్వు చిన్నవాళ్ళలాగా నువ్వు అలా ఉంటున్నావేంటి అని చెప్పి మనల్ని అంటారు. అంటే లోయ అంటే దిగేటువంటిది, అంటే కిందకు ఉండేటువంటి ఆ యొక్క స్థానాన్ని తెలియపరిచేటువంటి విధానం. కాబట్టి అలాగే మరి ఇక్కడ ఏమంటున్నాడా అంటే అది విధేయతను, లేకపోతే గనక తగ్గింపును, లేకపోతే గనక ఇంకొక మాట ఏమిటంటే మరి లోబడుట అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉన్నటువంటి లోయ ఇది. ఏమండి? మొట్టమొదటిగా విధేయత, తగ్గింపు, లోబడుట. ఈ 3 కూడా మాటలు, దాని యొక్క పదాలు మనకు వేరుగా కనపడవచ్చు, కానీ దాని యొక్క అర్థం ఆయా పరిస్థితులను బట్టి, ఆ యొక్క సమయాలను బట్టి వాడబడినటువంటి మాటలో అన్నీ కూడా ఒకటే భావాన్ని కలుగజేసేదై ఉన్నాయి. మరి విధేయత చూపించడం, ఏదైనా పని చెప్పినప్పుడు మనం విధేయత కలిగినటువంటి వారంగా ఉంటాం. మరి అలాగే ఆ చెప్పినటువంటి పనికి లోబడి పని చేయడం అనేటువంటి విషయం కానీ, అంటే ఆ చెప్పబడినటువంటి స్థానాలను బట్టి కొన్నిసార్లు కొన్ని మాటలు మరి మాట్లాడబడుతూ మరి చెప్పబడుతూ వచ్చినటువంటి వాక్య గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఈ యొక్క 2 మాటలను చూసి మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. చలండి, ఇక్కడ వచ్చిన మాట చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు మనం లోబడిన వారముగా మనం ఉంటివి. అవును కదా? తల్లిదండ్రులు అంటే మనకు భయం, భక్తి కలిగినటువంటి వారంగానే మనం పెరుగుతూ వచ్చాం. తల్లిదండ్రులకి భయపడినటువంటి వాడు దుర్బీజుడవుతాడని కూడా రాయబడినటువంటి మాటలు కూడా మనకు బాగా తెలుసు. అందువలన మరి తల్లిదండ్రులు అంటే భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం పెరిగినటువంటి వారంగా మనం ఉన్నాం. కొంతమందికి తండ్రి అంటే భయం లేదు, తల్లి అంటే భయం లేకుండా పెరుగుతారులేండి కొంతమంది. తాటి చెట్లకు పెరిగిన కానీ వీళ్ళకే ఏమాత్రం కూడా బుద్ధి రానటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళని ఇంకా ఏమనాలో నాకు తెలియదు డాష్. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఒక మాటకు మనము లోబడటం అనేటువంటిది దేవుడు మెచ్చుకునేటువంటిది. మనం అయితే అక్కడ అంటున్నాడు అన్నమాట, తల్లిదండ్రుల యొక్క మాటలకు మనం అందరం కూడా భయపడి లోబడి జీవించుచూ ఉన్నటువంటి వారం కదా. అలాగే మరి దేవుని ఆత్మకు కూడా మనం ఏమై ఉండాలంట? లోబడి జీవించవలసిన వారమైనాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చెప్పేటువంటి సంగతులకు మనం లోబడవలసినటువంటి వారమైనాం. అందుకని దేవుని యొక్క ఆత్మ చెప్పేటువంటి సంగతులను స్పష్టంగా మనం వినడం కోసమని దేవుని యొక్క సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధికి వచ్చి మనం లోబడి మన యొక్క ప్రవర్తన మనం సరిచేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క లోయ ద్వారం అనేటువంటిది లోబడడం లేదా తగ్గింపుని లేదా మరి విధేయతను తెలియపరుస్తూ ఉన్నటువంటి స్థానం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, అలాగే ఒకరు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం.
క్రీస్తునందులి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చాలండి. క్రీస్తునందు భయంతో ఒకరినొకరు లోబడి ఉండుడి. తర్వాత 3:12 కొలస్సీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలికల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి చాలా విషయాలని తెలియపరుస్తూ ఆ మాటలో వీటినన్నిటినీ కూడా మీరు ధరించుకొనుడి. వాటిలన్నిటి విషయాల్లో కూడా ఏముంది అంటే అక్కడ మరి విధేయత కలిగి ఉండటం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ యొక్క ద్వారము గుండా మనం వెళ్ళాలి అంటే గనక మనకు విధేయత అనేటువంటిది ఎంతో అవసరం. లోబడటం అనేటువంటిది చాలా అవసరం. మరి దేవుని యొక్క మాటకు లోబడ్డం, దైవజనుడి మాటకి, లేకపోతే దైవజనుల మాటకి, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క మాటకి మనం ఏమై ఉండాలి? లోబడే వరంగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గుమ్మం నుంచి నువ్వు ప్రవేశించడానికి వీల్లేదని అనుకో. ఎందుకనంటే నువ్వు నీ తల్లిదండ్రులకు లోపడలేదుగా, నీ తల్లంటే నీ కోపం, నువ్వు మాటలు లోపడలేదుగా, నువ్వు నవ్వుతాడేంటి, లోపడలేదుగా నువ్వు అని అంటే కనుక అప్పుడు ఏం చేయాలి మనం? అక్కడి నుంచి రిటర్న్ బ్యాకా? అందుకనే దేవదేవుడు చెప్పే మాట ఒకటే, ఏమిటంటే ఇక్కడే నీకు సమయం ఇవ్వబడింది, ఇప్పుడే నీకు సమయం ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు లోబడు. ఇక్కడ లోబడుతూ నేర్చుకో, ఇక్కడే లోబడి జీవించు. ఆ యొక్క మాటను అర్థం చేసుకుని జీవించేటువంటి జీవితాన్ని ఇక్కడే కలిగి ఉండి మార్చుకో నీ స్థితిని. అప్పుడు దేవదేవుడు నిన్ను బట్టి ఎంతగానో సంతోషించేవాడై ఉన్నాడు. ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గుణాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాల్సిందే. దాంట్లో ఏ విధంగానూ మార్పు లేవు, చేర్పులు అంతకంటే లేవు. నువ్వు ఎవరైనా కానీ నీ ఇప్పటికీ రక్షణ పొంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సీనియారిటీ వచ్చేసిన వ్యక్తి అయి నడపచ్చు, లేకపోతే నాకంటే వయసులో పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ, లేకపోతే చిన్న వ్యక్తి అయినా ఉండొచ్చు. కానీ దేవుని మాట చెప్తున్నటువంటి మాట మొట్టమొదటిగా ఏమంటున్నాడు? మొట్టమొదటి గుమ్మం ఏం చెప్తుందండి? గొర్రెల ద్వారం దేని మాట్లాడుతుంది మనతోటి? దేవుని యొక్క ప్రబోధనాలను, ఆయన యొక్క మాటలను మనము అనుసరించి, గొర్రెల ద్వారము నేనే, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చేర్చబడ్డన్నారు కాబట్టి ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క మరి గొర్రెలుగా మనము జీవించబద్దులమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభువు వారు మాట్లాడుతుంటున్నాడు కదా, ఆ గొర్రెలు నా గొర్రెలు, అవి నా స్వరం వినును, వాటిని కాపరిని నేను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన స్వరం వినేటువంటి గొర్రెగా నీవు ఉండాలి. ఇక్కడే ఆ స్వరాన్ని వినేటువంటి అలవాటు నువ్వు ఎక్కడే నేర్చుకోవాలి. అంతేగాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వింటానంటే కుదరదు. ఇక్కడ దేవుని మాట వినటము, దేవుని మాటను విని ప్రకారం జీవించడం అనేటువంటిది నువ్వు ఇక్కడ అర్థం చేసుకోకపోతే రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను పిలిచేటువంటి పిలుపు, నిన్ను ఏ పేరుతో పిలుస్తాడో ఆ పేరు నీకే వినపడదు అప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఆయన మాట వినటం అలవాట్లేదుగా. ఏ స్తంభాన్ని అనుకున్నావు నిద్రపోతావు, ఏ స్తంభం అడ్డం చేసుకుని నిద్రపోతూ ఉంటావు. ఫ్యాన్ చూసుకుంటావు పైన, లేకపోతే ఏసీ పక్కన చూసుకుంటూ ఏసీ చూసుకుంటావు. ఏంటంటే పని మీద మర్చిపోయి ఏం చేస్తాం గారు? ఇక్కడ వింటాం చేత కాకపోతే అక్కడ ఏమి వినలేవు ఆయన మాట. మొదటి ద్వారం చెబుతుంది జాగ్రత్త. రెండో ద్వారం ఏముంటుంది? మత్స్యపు ద్వారం. అంటే అనేకులను దేవుని సన్నిధికి చేర్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. మరి మూడవది ఏం తెలియపరుస్తుంది? పాతకము, అది ఆజ్ఞలను అతిక్రమించడం అనేటువంటిది పాపం. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞలను అతిక్రమించుకోకుండా నువ్వు జీవించాలి. జీవించి ఇక్కడ దేవుని సన్నిధి చేర్చబడాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. నాలుగో గుమ్మం లోయ గుమ్మం. లోయ గుమ్మం అంటే దేన్ని సూచనగా ఉందని చెప్పాను? విధేయతకు, లోబడుటకు, తగ్గించుకొనుటకు
సూచనగా ఉన్నటువంటి స్థానం. మరి ఆ గుణాలను మనం కలిగినటువంటి వారంగా ఉన్నామా? దేవుని యొక్క రక్తం చేత కడగబడి ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాకడానికి వచ్చేటువంటి మనము ఆ గుణాలను మనం కలిగిన వారంగా ఉన్నామా? ఆయన ఎక్కడైనా ఒక్క చోటైనా విధేయత చూపించినటువంటి వాడుగా, ఒక్క చోటైనా లోబడినటువంటి వాడుగా, ఒక్క చోటైనా వ్యతిరేకిగా ఎక్కడైనా కనపడ్డా? ఏ విషయంలో అయినా కనపడ్డా? ఏ విషయంలో అయినా కానీ ఆయన్ని బాధ పెట్టేటప్పుడైనా ఒక చాటన కనపడ్డాడు ఆయన? పేతురు గారు ఆవేశంగా కత్తి తీసుకుని ఆ మల్కు చెవిని నరికేసినప్పుడు, పేతురు నీ కత్తి లోపల పెట్టు, నా తండ్రిని నేను వేడుకుంటే 10 యూహ సైన్యములు నా ముందు నిలుస్తాయి. కానీ ఆ మల్కు యొక్క చెవును కూడా సరిచేసి ముట్టి స్వస్థపరిచి ఆయన నువ్వు చేయాల్సిన పని ఏదో చెయ్యి అన్నాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నీవు ఆయన పక్షంలో ఈ యొక్క గుణాలను కలిగినటువంటి వ్యక్తి అయితేనే మనలో విధేయత లేనటువంటి వారంగా, లోబడలేనటువంటి వారంగా ఉండి ఆయన శరీరాన్ని, రక్తాన్ని తాకడానికి యోగ్యత మనకు లేదండి. ఏ ఏ విషయాల్లో మనం ఎలా ఉంటున్నాం, ఏ మాటల్లో ఎలా ఉంటున్నాం, ఏ క్రియల్లో ఎలా ఉంటున్నాం, ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఆయన శరీరం, రక్తం నీ ముందుకు రాకముందే నువ్వు పరీక్షించుకున్నట్లయితే, ఆయనైతే గనక ఏ విషయంలోనూ కూడా ఆయన్ని కోడాలతో 1 తక్కువ 40 దెబ్బలు కొట్టి ఆయన రక్తసిక్తం అయిపోయినటువంటి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉదరంగు వస్త్రాలను ధరింపజేసి ఆయన చేతిలో రెల్లుబెట్టి గడ్డం పీకి ముఖం మీద ఉమ్మేసి ఎన్ని చేసినా కానీ ఒక్క మాట మారు కూడా మాట్లాడనటువంటి ఆ సాధువైన స్వభావం, ఆ లోబడే స్వభావం, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన పడినటువంటి ప్రతి ఒక్క పాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి నువ్వు నేను ఎక్కడున్నావు? ఆ లోబడ్డం విషయంలో నువ్వు నేను ఎక్కడున్నావు? ఏ విషయంలో అయినా ఆ విధమైనటువంటి తగ్గింపు స్వభావంతో మనం లోబడుతున్నటువంటి వారంగా ఉన్నామా? దేవుడి కొద్ది వాక్యం దీవించి ఫలింప చేయనుగాక. మిగిలినటువంటి ద్వారాలని తర్వాత వారంలో దేవుని కృప అయితే మనం చూద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.